అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల నుంచి సుంకాలు విధించబోతున్నారు. సుంకాలు విధించబడే లిస్టులో ఇండియా పేరు కూడా ఉంది. అయితే రిచెస్ట్ అండ్ ఇన్వెస్టెడ్ సంస్థ ఎంకే గ్లోబల్ భారతదేశం పైన అమెరికా సుంకాల ప్రభావాన్ని వెల్లడించింది. ఒకవేళ అమెరికా 10% సుంకం విధిస్తే భారతదేశం దాదాపు $6 బిలియన్ లేదా జీడీపీలో 0.16% నష్టపోతాయని సంస్థ నివేదిక పేర్కొంది. ఒకవేళ సుంకం 25% పెరిగితే దాని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుందని నివేదికలో పేర్కొంది. ఈ కారణంగా భారతదేశం అమెరికన్ ఎగుమతులలో $31 బిలియన్ వరకు నష్టాన్ని చవిచూడొచ్చు. నివేదిక ప్రకారం ఆటో, ఫార్మా, ఎలక్ట్రానిక్స్ వంటి కీలక రంగాలు నష్టపోవచ్చు. దీంతో పాటు ట్రంప్ సుంకాలను వస్త్రాలు, ఆభరణాలు వంటి మార్కెట్లపైన కూడా పెద్దగా ప్రభావాన్ని చూపుతుంది. ఇంధనం, రక్షణ దిగుమతులను పెంచడం ద్వారా భారతదేశం సుంకాల వల్ల కలిగే నష్టాలను కొంతవరకు తగ్గించుకోగలదని కూడా నివేదిక పేర్కొంటోంది. అమెరికా నుండి ఇంధన దిగుమతులను పెంచడం, రక్షణ కొనుగోలు ఇంకా సహకారాన్ని పెంచడం, కొన్ని వ్యవసాయ, ఆహార వస్తువులను, విదేశీ ఎలక్ట్రిక్ వస్తువులపైన సుంకాలను తగ్గించడం ద్వారా భారతదేశం పరస్పర సుంకాల ప్రభావాన్ని పరిమితం చేయగలదని ఎంకే గ్లోబల్ భావిస్తోంది. అయితే కొన్ని కీలక రంగాలలో సుంకాలను తగ్గించడానికి భారతదేశం అమెరికాతో చర్చలు జరపాల్సి ఉంటుంది. దీనివల్ల దేశీయ పరిశ్రమకు హాని కలగదంటున్నారు నిపుణులు. అమెరికా, చైనా మధ్య జరుగుతున్న సుంకాల యుద్ధం వల్ల భారతదేశం లాభపడుతుందని చెప్తున్నారు. అయితే ఎంకే గ్లోబల్ భారతదేశానికి అవకాశాలు చాలా పరిమితమవుతాయని చెబుతోంది. ఎందుకంటే కరోనా తర్వాత చైనా తక్కువ స్కిల్స్ ఉన్న రంగాలలో భారతదేశం ప్రపంచ మార్కెట్ వాటాను పొందలేదు. భారతదేశం కంటే చైనా సంక్లిష్టమైన ఉత్పత్తులను ఎగుమతి చేస్తుందని, దీనివల్ల భారతదేశానికి పరిమిత ఛాన్సెస్ మిగిలి ఉన్నాయని నివేదిక పేర్కొంటోంది. ట్రంప్ ఇటీవలే విదేశాల నుంచి వచ్చే వాహనాలు, ఆటో విభాగాలపైన 25% సుంకం ప్రకటించారు. అమెరికా చాలా దేశాల నుంచి దాదాపు $300 బిలియన్ విలువైన ఆటో విభాగాలను దిగుమతి చేసుకుంటోంది. ఇందులో భారతదేశం కూడా ఉంది. ఇంజన్ విభాగాలు, ట్రాన్స్మిషన్ విభాగాలు, ఎలక్ట్రిక్ సిస్టమ్స్తో సహా ఎన్నో రకాల ఉత్పత్తులు భారతదేశం నుండి అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్స్లో ట్రంప్ టారిఫ్ కార్డుల వల్ల భారతదేశం ప్రభావితం అవుతుందని, కొన్ని ఆటో కంపెనీల షేర్లు భారీగా క్షీణిస్తాయని చెబుతున్నారు.